రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మొదటి నుంచి కానీ ఈ అధ్యాయంలో కానీ చూస్తే ఇక్కడ ఈ అధ్యాయంలో నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు. అతను సైన్యాధ్యక్షుడే కానీ సైన్యమునకు అధిపతే కానీ అతనికి ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే అతనికి కుష్టు రోగం ఉంది. అలాగే ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరేమో ఎలీషా. రోషము కలిగిన దైవజనుడు, దేవుని కోసం నిలబడే దైవజనుడు. అలాగే ఒక షోమ్రోను చిన్నది ఉంది. ఈ చిన్నది ఇశ్రాయేలు చిన్నది, కానీ ఎక్కడ పనిచేస్తుంది అంటే ఆ నయమాను ఇంటిలో పనిచేస్తుంది. అలాగే నయమాను యొక్క పనివాడున్నాడు. ఆ పనివాడు నయమాను యొక్క కోపాన్ని తగ్గించడానికి, అయ్యా నువ్వు ఏ పని చెప్పినా చేస్తావు కదా, ఆయన ఏం పెద్ద పని చెప్పలేదు కదా, 7 మార్లు నీటిలో మునగమన్నాడు, మునగచ్చు కదా అని చెప్పి అంటాడు. హల్లెలూయా. చూడండి, ఎలీషా దైవజనుడేమో నయమాను వస్తే కుష్ఠరోగంతో 7 మార్లు యోర్దాను నదిలో మునుగు అన్నాడు. కోపం తెచ్చుకున్నాడు నయమాను. తన పనివాడు అంటున్నాడు, ఇదిగో ఇంకో పని ఏదని చెప్తే చేస్తావు కదా, ఏమన్నాడు, 7 మార్లు మునగమన్నాడు కదా, మునిగితే నీ కుష్ఠరోగం తగ్గిపోద్దనే కదా చెప్తున్నాడు, మరి చెప్పిన మాట చేయడానికి ఏమైంది అన్నట్టుగా చెప్తే నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే అతని దేహం అంట లేక పసిపిల్లవాని దేహంలాగా మారిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలి. దేవుని స్తోత్రం. దైవజనుని మాటలో శక్తి ఉందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీటిలో శక్తి ఉందా? పనివాడు చెప్పిన మాటలో శక్తి ఉందా? హల్లెలూయా. నయమాను యొక్క లోబడుటలో శక్తి ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎన్ని ఉన్నాయండి. షోమ్రోనులో దేవుని ప్రవక్త ఉన్నాడు అని తెలిసింది. ఎవరి వాళ్ళకి తెలిసిందంట? ఆ చిన్నది చెప్పిందంట. పని చేసే చిన్నది చెప్పిందంట. ఇప్పుడు ఆ పని చేసే చిన్నది చెప్పడం వల్ల స్వస్థ వచ్చిందా? దైవజనుడైన ఎలీషా నీవు పోయి అయోధ్య నదిలో మునుగు అని చెప్పిన మాట వలన వచ్చిందా? కోపగించుకున్న నయమాన్ని ఆ పనివాడు ఇంకేదైనా చెప్తే చేస్తావు కదా, ఇదొక్కటి చేయొచ్చు కదా అంటే వచ్చిందా? లేకపోతే నయమాను వెళ్ళి మునిగితే వచ్చిందా? ఇప్పుడు చెప్పండి, దేనివల్ల వచ్చింది? దేనివల్ల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీటిలో స్వస్థత కాదు. ఎలీషా దైవజనుడు అక్కడ మాట్లాడినందుకు స్వస్థత కాదు. నయమాను వెళ్ళి మునిగినందుకు స్వస్థత కాదు. లేకపోతే ఆ చిన్నది చెప్పినందుకు స్వస్థత కాదు. స్వస్థత ఎవరిలో ఉందంటే దేవుడైన యెహోవాలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ చిన్నది ఇశ్రాయేలు చిన్నది కాబట్టి, ఆ చిన్నది దేవుని బిడ్డ కాబట్టి, హల్లెలూయా. ఆ సేవకుడు దేవుని సేవకుడు కాబట్టి, హల్లెలూయా. ఆ సేవకుడి దగ్గరికి నయమాను ఇశ్రాయేలులో ఉన్న దేవుడి దగ్గరికి రావాలంటే దేవుడు సేవకుడి దగ్గరికి వచ్చాడు కాబట్టి, అంటే ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికి. హల్లెలూయా. మాట బయలుదేరినప్పుడు ఆ మాటకు లోబడమని ఆ పనివాడు చెప్పాడు కాబట్టి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుడి కార్యాలు ఉన్నాయి. గట్టిగా చప్పట కొట్టి గట్టి కొట్టాలి. హల్లెలూయా. గట్టి కొట్టాలండి. ఇప్పుడు దీంట్లో ఏది వద్దన్నా కూడా కష్టమే. అక్కడ పని పిల్ల చెప్పకపోయినా స్వస్థత రాదు.
హల్లెలూయా. చెప్పకపోతే అసలు రాడుగా. ఒకరు వచ్చినా ఎలీషా సరేలే ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసి పంపించేస్తే, అసలు ముట్టుకోకుండా పంపించేస్తే, లేకపోతే అసలుకి నాకు కుదరదులే అని అంటే, అసలు నేను ప్రార్థన చేయడమే నాకు కష్టం అంటే, కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారు, అట్లా వస్తారు, అట్లా వాక్యం చెప్తారు, అట్లా వెనక్కి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. ఎంతమంది తెలుసు అట్లాంటి వాళ్ళు? హల్లెలూయా. ఎంతమంది తెలుసు? చాలామంది అట్లే ఉంటారు. ఒకవేళ దైవజనుడు ఎలీషా అట్లా వెళ్ళిపోతే నయమాన్ని పట్టించుకోకుండా స్వస్థత వచ్చేది కాదు. ఒకవేళ పనివాడైనా కల్పించుకొని నాకెందుకులే, మళ్ళీ ఆయన సైన్యాధిపతి, ఆయన చెప్పిన మాట, ఆయన కోపం వచ్చినప్పుడు నేను మాట చెప్తే మళ్ళీ ఏమైందని ఆయన మౌనంగా ఉన్నా కూడా స్వస్థత వచ్చేది కాదు. ఒకవేళ పనివాడు చెప్పినా, నువ్వు పనివాడి, నీ మాట నేనేది, నేను చెప్పిన నువ్వు వినాలి అని అన్నా కూడా స్వస్థత వచ్చేది కాదు. ఒకవేళ 7 మార్లు మునగమన్నాడు కదా, 6 మార్లు మునిగి 6 మార్లు చూసుకొని 6 మార్లు మునిగా ఇప్పటికి రాలా, ఇంకెందుకు వచ్చిద్దిలే అని వెనక్కి వచ్చినా రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి, చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి మన దగ్గర ఉన్న డబ్బును బట్టో లేకపోతే మన దగ్గర ఉన్న హోదాను బట్టో ఆయన యొక్క శక్తి బయలుపరచడు. మన దగ్గర ఉన్న శక్తి, మన డబ్బును బట్టి దేవుడు మనకి స్వస్థతలు చేస్తాడా? హల్లెలూయా. మన దగ్గర ఉన్న హోదాను బట్టి దేవుడు మనకు స్వస్థతలు చేస్తాడా? కాదు. దేవుని శక్తి, దేవుని యొక్క కార్యాలు జరగాలంటే బైబిల్ అంటుంది ఏమని, ఆయన్ని ప్రేమించాలి. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ గాడ్, దేవుడి ప్రేమిస్తే నీకేం జరుగుతుంది? సమస్తమును సమకూడి, సమస్తము, పని పిల్ల చెప్పుద్ది, పనివాడు చెప్తాడు, దైవజనుడు కూడా ప్రార్థన చేస్తాడు, దైవజనుడు కూడా దానికి పరిష్కారం చెప్తాడు. అంటే ఎన్ని జరుగుతాయి? సమస్తమును సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించకపోతే ఎలా ఉంటుంది తెలుసా అతని పరిస్థితి? ఆ పక్కనే దేవుడు, ఉదాహరణ చెప్తున్నా, 10,000 రూపాయల నోట్ల కట్ట అక్కడ పడేసినా దేవుడు, ఇతను దేవుని ప్రేమించకపోతే ఇతను ఆ నోట్ల కట్టను చూడకుండా పక్క నుంచి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతనికి డబ్బులు తీసుకొచ్చిద్దామనుకున్న వాళ్ళు వస్తుంటే వచ్చే లోపు ఇతను పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. అంటే దురదృష్టం అంటారు కదా, ఏంటి దరిద్రం అంటారు కదా, ఏంటి వీడి దరిద్రుడు నాయన, వీడికి ఏం మేలు చేద్దామన్నా కూడా వీడికి ఏది అందట్లా, ఏది సహకరించట్లా. లోకంలో ఉన్న వాళ్ళు అంటారు గ్రహాలు అనుకూలించట్లేదు అంటారు. గ్రహాలు కాదు, వీడిలోని దెయ్యాలు బట్టి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటే, నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి సమస్తము సమకూడుతుంది. సమస్తము, హల్లెలూయా, సమస్తం సమకూడుతుంది, సమకూడిద్ది. అందరూ నీ కోసం పనిచేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. అందరూ నీ సక్సెస్ కోసం వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందరూ కూడా నీ అభివృద్ధి కోసం నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది? ఒకవేళ దేవుని యొక్క కృప లేకపోతే నువ్వు తొందరపడి పని చేసినా కూడా ఎవరు నీకు సహకరించరు. హల్లెలూయా. ఎవరిని తోడురారు, ఎవరు మేలుకరంగా ఉండరు. కారణం ఏంటి? అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఈ పనోడు చెప్పొచ్చుగా, ఆ పని పిల్ల చెప్పొచ్చుగా, ఆ దైవజనుడు ఉన్నాడని, లేకపోతే దైవజనుడు మాట వినాలని చెప్పొచ్చుగా. చెప్తే ఏమైందంట అంటే రివర్స్లో ఏమైపోతారు? తిరిగి మాట్లాడతారు. సమకూడి జరగకపోతే నిరుత్సాహం వచ్చేసింది, నిరాశ వచ్చేసింది. ఏంటి, నేను ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా నాకేం జరగట్లేదు. కొంతమంది పిల్లలు, ఎన్ని వివాహ సంబంధాలు వస్తున్నాయి, ఎవరు పెళ్ళికి నన్ను ఒప్పుకోవట్లేదే.
ఏంటి ఆ పరిస్థితి? ఏంటి కారణం అంటే సమస్తము సమకూడి జరిగించే దేవుడి చేతిలో ఉంది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందుకని చాలామంది అనుకుంటే డబ్బుంటే నాకు అన్నీ ఉంటాయి. కాదండి, డబ్బుంటే అన్నీ ఉండవు. సైన్యాధ్యక్షుడు డబ్బు లేదా, పరపతి లేదా, హోదా లేదా, ఎంతమంది సైన్యం ఉంటారు అతని కింద, కానీ అతనికి ఏం జబ్బు ఉందంట? చెప్పుకోలేని జబ్బు. హల్లెలూయా. ఏ జబ్బు? చెప్పుకోలేని జబ్బు. ఎవరికి చెప్పుకోలేడు? కుష్ఠరోగం. శరీరం అంతా కూడా కుష్ఠు అయిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితిని బాగు చేసేవాడు ఎవరు? వైద్యుల దగ్గరికి వెళ్ళుండడా? వెళ్ళుంటాడు. ఎందుకు వెళ్ళడు? డబ్బు ఉంది, హాస్పిటల్స్ ఏం తక్కువ, వైద్యులు ఏం తక్కువ, వైద్యం లేదా? వైద్యుల దగ్గరికి వెళ్ళుంటారు. వాళ్ళు ఏ మందులు ఇచ్చుంటారు. అప్పట్లో ఆకుపసరులోనో లేకపోతే చెట్ల నుంచి తీసినటువంటి వైద్యం మీద ఉంటుంది కదా, అవి ఇచ్చుంటారు. వాడుంటాడు. కానీ అతని యొక్క శరీరం బాగైనట్టుగా లేదు. మరి ఏం చేశాడు ఇక్కడ చేసిన పని ఏంటి? యోర్దాను నది అంటే నీళ్లల్లో ఏం చేశాడండి? నీళ్లల్లో 7 మార్లు మునిగాడు. రోజు స్నానం చేయట్లేదా? రోజు నీళ్ళల్లో స్నానం చేయట్లేదా? రోజు నీళ్ళల్లో మొహం కడుక్కోవడమో లేదా స్నానం చేయడమో, లేకపోతే ఇంకా చెప్పాలంటే నీళ్ళల్లో వీళ్ళందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి సుగంధ ద్రవ్యములు కూడా వేసుకుంటారు వీళ్ళు స్నానం చేసేటప్పుడు. ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగినటువంటి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి వాటిని కలుపుతారు నీళ్ళల్లో. వాటిలో వీళ్ళు స్నానం చేస్తారు. దానివల్ల వీళ్ళకి స్ట్రెస్ తగ్గిపోయిద్ది, ఒత్తిడి తగ్గిపోయిద్ది, శరీరంలో నొప్పులు తగ్గిపోతాయి. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తారు? నొప్పి ఉంటే జెండు బామ్ రాసుకుంటారు. జెండు బామ్ అనేటువంటిది ఒక యూకలిప్టిక్స్ అనేటువంటి ఒక ఆకులో నుంచి తీస్తారు. అలాంటి ఆకులు మనిషికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని కొంతమంది కనుక్కున్నారు. అలాంటి ఆకులు ఏం చేసేవాళ్ళంటే కొన్నిటిని వేసేవాళ్ళు, నీళ్ళల్లో వేస్తే చక్కగా అవి మిళితమైపోయి అవి స్నానం చేస్తే వీళ్ళకి నొప్పులన్నీ తగ్గిపోతాయి. అటువంటి వైద్యము తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో కూడా. కానీ మరి ఎందుకు తగ్గలేదు? మరి ఇక్కడేంటి? ఇక్కడ నీళ్ళల్లో మునగమంటే అప్పుడు అన్నాడు ఆ మాటే. ఆ నయమానికి ఎందుకు కోపం వచ్చిందంటే, మా దేశములో ఏమన్నాడు చెప్పండి? మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప నదులు లేవా? ఏం నదులు ఉన్నాయంటే వాళ్ళ దేశంలో ఏం నదులు ఉన్నాయంట? అభావ్నాయును అనే నది ఉందంట, ఫర్ఫరు అనే నది ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అభానాయును అనే నది, ఫర్ఫరు అనే నది అంటున్న మాట ఏంటి తెలుసా? ఈ యోర్దాను నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాదా? ఇశ్రాయేలు దేశములో ఉన్న నదుల కంటే శ్రేష్టమైన నదులు మా సిరియా దేశంలో ఉన్నాయి. వాటిలో స్నానం చేయలేనా? వాటిలో స్నానం చేయడం నాకు చేత కాదా? వాటిలో స్నానం చేస్తే నా ఒంటి మీద మురికి పోదా? నాకు తెలియదా? ఈయనేంది స్నానం చేసిరా పో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి మాట అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది? మన సొంత జ్ఞానంతో ఆలోచిస్తుంటాం. హల్లెలూయా. దైవజనుడు కలవాలంటే నీళ్ళలో స్నానం చేసిరా అన్నట్టు అనుకుంటున్నాడేమో నయమాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాదు. నువ్వు స్నానం చేసి రమ్మంది నీకు స్వస్థత కొరకే. నయమాన్ని స్నానం చేసి రమ్మంది దేనికి? స్వస్థత కొరకే. శుద్ధి చేయబడ్డానికి ఏదో స్నానం చేసి ఏదో కొంచెం ఒంటి మీద ఉన్న మురికిని పోగొట్టుకోవడానికి అని చెప్పలా ఎలీషా. కొన్నిసార్లు మనకున్నటువంటి డబ్బు, మనకున్న హోదా ఏం చేస్తుందంటే దైవజనుడి మాటను కూడా మనం ఏం చేస్తాం? ధిక్కరించి మాట్లాడతాం. ఏంది నువ్వు చెప్పినట్టు నేను చేసేది ఏంది? నేను చెప్పిన నువ్వు చెయ్యి, నా నెత్తి మీద చేయి పెట్టు అంటారు. దేవుని స్తోత్రం చేస్తారు, అలా కూడా చేస్తారు ప్రార్థన. కానీ చెప్పిన మాట వినటమే బలుల కంటే శ్రేష్టం అంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టి కొట్టాలా.